అన్నా చాలా ఆకలిగా ఉంది, టీ బిస్కెట్ ఉంటే ఇయ్యండి అన్నా. అన్నా టీ తీసుకోండి. నిజంగా చాలా ఆకలిగా ఉందన్నా. అన్నా ఒక టీ ఇవ్వండి. అన్నా ఇస్తున్నా. ఇది తీసుకొని అక్కడ ఇవ్వు పో. ఏం చూస్తున్నావు, వెళ్ళు. తీసుకోండి అన్నా. పక్కన పని చేస్తుంటారు, వాళ్ళకి టీ ఇచ్చిరాపో. ఏంటి అన్నా ఇలా పని చేపిస్తున్నాడు? అన్నా టీ తీసుకోండి అన్నా. అన్నా ఆకలిగా ఉందంటే అప్పటి నుంచి పని చేపించుకుంటున్నావేంటి? ఏమొద్దులేన్నా, ఆకలి చచ్చిపోయింది, నేను వెళ్ళొస్తా. రే తమ్ముడు, నువ్వు అడగగానే ఇచ్చుంటే అది నువ్వు అడుక్కొని తిన్నట్టుంటుందిరా. ఇప్పుడు నాకు పని చేసి పెట్టావు కదా, ఇది నీ కష్టం మీద సంపాదించుకున్నావు, తిను. నాన్న. ఎక్కడున్నావు నాన్న? నా బండి రిపేర్ వచ్చి ఆగిపోయింది, ఇంటి దగ్గర డ్రాప్ చేద్దురా. నాన్న నేను కొంచెం పనిలో ఉన్నా, షాహుల్ని పంపిస్తా చూడు. సరే. హలో రే షాహుల్, నాన్న బండి రిపేర్ వచ్చిందంట, కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయరా. సరేరా, నేను వెళ్తాలే. రీ దిగురా, కొంచెం బయటికి వెళ్ళొస్తా. హలో. ఇంటి దగ్గరికి రా నాన్న, కొంచెం పని ఉంది. అమ్మా నేను రాలేను, షాహుల్ని పంపిస్తా ఉండు. సరే. రా. ఎక్కడ్రా? మీ ఇంటి బయటే ఉన్నారా, ఇప్పుడే మీ నాన్నని డ్రాప్ చేశా. రే ఒక పని చేయరా, అలానే ఇంట్లోకి వెళ్ళు, అమ్మకి ఏదో పని ఉందంట. సరేలేరా. రే షావుల్, పదరా ఎక్కడికన్నా వెళ్ళొద్దాం, బోర్ కొడుతుంది. బైక్ త్వరగా రిపేర్ చేసి ఇచ్చేయాలరా, నేను రాలేను. సరేరా. చెప్పురా. రే పొద్దున్నుంచి పని చేసి అలసిపోయా, షాప్ దగ్గరికి రారా, అలా బయటికి వెళ్ళొద్దాం. సరే వస్తున్నారా. పదరా. మీకు కూడా ఇలాంటి సొంత తమ్ముడు లాంటి ఫ్రెండ్ ఉంటే ట్యాగ్ చేసేయండి. నేను స్కూల్కి పోను, చదవడం ఇష్టం లేదమ్మా. సోఫీ అల్లరి చేస్తే దెబ్బలు పడతాయి. నాకు బ్యాగ్ కూడా వద్దు. ఛీ! మా అమ్మ నువ్వు ఉండు, లోపలికి వెళ్ళు. లేదురా, తనకి దెబ్బలు పడితేనే మాట వింటుంది. నువ్వు వెళ్ళమ్మా, నేను తనకు అర్థమయ్యేలా చెప్తా. ఏమైందిరా, ఎందుకు అలా చేస్తున్నావు? నాకు స్కూల్ పోవడం ఇష్టం లేదన్నయ్య. సరే నాతో రా, నీకు ఒకటి చూపిస్తా. నేను పోనంటే పోనన్నయ్యా. సరే సరే, ఒకసారి అటు చూడు. వాళ్ళకి స్కూల్ లేదు, బ్యాగ్ లేదు, చదువుకోవడానికి బుక్స్ కూడా లేవు. నీకు ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు, నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు? ఇప్పుడు చెప్పు, స్కూల్కి వెళ్ళవా? వెళ్తా అన్నయ్యా. పిల్లలకు కొట్టి విధానంలో కాదు, చెప్పే విధానంలో చెప్తే మాట వింటారు. రే నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒక రోజు నువ్వు నీ లైఫ్ లో సక్సెస్ అవుతావురా. నా లైఫ్లో అందరిలా కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలి అని ఆశలేం లేవురా. ఇంట్లో ఉన్న మా అమ్మని ఏ కష్టం రాకుండా ఆరోగ్యంతో చూసుకుంటే చాలరా. అది ఒక్కటవుతే చాలరా, ఇంకా నా లైఫ్లో నేను సక్సెస్ అయినట్టే. అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే. పాపం పిచ్చిది, మన ఆనందంలోనే తన ఆనందాన్ని చూసుకుంటుంది. రే మచ్చా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలరా? రే విను, నేను ఆల్రెడీ వచ్చేసా, ఎవరన్నా నీ ఫ్రెండ్ ఉంటే డ్రాప్ చేపించుకో. ఎవరున్నారబ్బా? సర్లేరా, నేను వస్తాలే. సరేరా. రే నవాజ్, ఇక్కడే రాజు కాలనీలో ఉన్నా, అర్జెంట్ గా వెళ్ళాలి, డ్రాప్ చేసి చూరారా. వస్తున్నా. సరే. దారా కూర్చో.
రే నీళ్ళు తీసుకుందాం, ఆ షాప్ దగ్గర ఆపురా. నాతో ఉన్నాయిలేరా, డిక్కీలో తీసుకో. రే ఫాస్ట్ గా పదరా. అబ్బా ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. రే రే వచ్చేసారా, ఒక 2 minutes రా. ఇలాంటి ఫ్రెండ్స్ నీళ్లు తాగాక బాటిల్ని, అవసరం తీరిపోయాక ఫ్రెండ్స్ని ఇలా వాడుకొని వదిలేస్తారు. నాన్న నేను చెప్పేది ఒకసారి విను నాన్న. డబ్బులు సంపాదించేటట్లయితే ఇంట్లో ఉండు, లేకుంటే ఇంట్లోకి రావద్దు. రే ఏమైందిరా అలా ఉన్నావు? అది రే మచ్చా, ఒక 10 days మీ ఇంట్లో ఉండొచ్చా? నాకు ఓకే కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోర్రా. రే ప్లీజ్. సరేలేరా. దివ్యకి కాల్ చేద్దాం, ఏమైనా హెల్ప్ చేస్తుందేమో. హలో దివ్య. ఇంట్లో వాళ్ళు బయటికి తోసేసారంటగా, ఇంకా నీకు నాతో ఏం పని? రే నవాజ్, ఇన్ని రోజులు ఎక్కడ వెళ్ళిపోయావురా? పొద్దున్నుండి చాలా కష్టపడ్డారా, కానీ దాని ఫలితం? రే ఇర్ఫాన్, మన జీవితంలో ఎంత కష్టపడినా దాని ఫలితం ఇంతేరా. మనకి ముందు ఇంట్లో వాళ్ళు సంపాదిస్తుంటే కనపడేది కాదురా, కానీ ఇప్పుడు నెలకి 10,000 సంపాదించాలన్నా చాలా కష్టంగా ఉందిరా. జీవితంలో సర్దుకోవడం నేర్చుకున్నాక ఓడ్చుకోవడం అలవాటైపోతుంది.